కేటీఆర్ గారు చాలా పెద్ద మనసుతో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను మా గురుస్వామి రాకేష్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ చాలామంది అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నారు. చాలామంది మన కార్యకర్తలు కూడా ఉంటున్నారు, నాయకులు కూడా ఉంటున్నారు. మనసులో ఆ అయ్యప్ప పూజ పడి పూజ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల మనమే టీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక గొప్ప ఆదేశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఇచ్చిన ఆ సలహా మేరకు ఆయన ఆదేశాలతో చంద్రశేఖర్ గారి సహకారంతో నేను రాకేష్ గురుస్వామి గారు కలిసి ఈ 17న బుధవారం, ఎందుకంటే అయ్యప్ప స్వామికి బుధవారం అనేది ఆస్పీషియస్ కాబట్టి ఈ బుధవారం నాడు సాయంత్రం 6:30కి తెలంగాణ భవన్లో మహాపడి పూజ రాత్రి వరకు 9:30 వరకు జరుగుతుంది. ముందుగా పూజా కార్యక్రమం, దాని తర్వాత అభిషేకము, దాని తర్వాత ధర్మశాస్త్ర భజన బృందం వారి చేత భజన, తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేటీ రామారావు గారి చేతుల పడి ముట్టడం జరుగుతుంది. తర్వాత యథావిధిగా వచ్చిన స్వాములకి, సివిల్ స్వాములందరూ కూడా అల్పాహారం ఉంటుంది. చాలా ఎలాబొరేట్గా జరిగే పూజ, చాలా బ్రహ్మాండంగా చేయాలి. తద్వారా అందరి వైపు నాయకత్వం చూస్తుంది, కేటీఆర్ గారు చూస్తున్నారు అనే ఒక మంచి సంకేతం కూడా వెళ్తుంది. కాబట్టి పూజకు పూనుకొని ఉన్నాము. దాంట్లో ముఖ్య సహకారం ప్రెస్ మిత్రులు కూడా కావాలి. చాలామంది ఆ రోజే ఎలక్షన్ 3rd ఫేజ్ కాబట్టి జిల్లా స్థాయిలో కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మీ మాధ్యమం ద్వారా కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైనా స్వాములున్నా, సివిల్ స్వాములున్నా పూజకు బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి, కేటీఆర్ గారి చేతిలో పడి పూజ జరుగుతుంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున వచ్చి ఆ అయ్యప్ప బ్లెస్సింగ్స్ తీసుకొని పూజలో పాల్గొని వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ఇది మీ ఆహ్వానం అనుకోండి. మీ ఛానల్స్ యాజమాన్యంలో ఉన్న భక్తి ఛానల్స్ కూడా మరి ప్రత్యేకంగా ఒకసారి ఇన్వైట్ చేస్తే మేము కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాం. వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా ఉంటుందనే ఒక ఆలోచనతో కేటీఆర్ గారి ఆదేశాలని పాటించి ఆయన చేతుల మీదుగా పడి పూజ చేయాలని పూనుకున్నాము. అందరు కలిసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి అందరికీ ఇదే ఇన్విటేషను. వ్యక్తిగతంగా ఫాలో చేసినప్పటికీ చాలామందికి ప్రెస్ ద్వారా వెళ్ళినంత పర్సనల్గా వెళ్ళదు కాబట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కానీ అయ్యప్ప పూజ కాబట్టి